విధాత సినిమా గురించి చెప్పాలంటే దాంట్లోనే ఉంది, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కథాచమ. కర్మ చేసేంతవరకే మన డ్యూటీ, ఆ తర్వాత భగవంతుడు ఏం చేయాలో చేస్తాడు. ఇదే అది. ఎక్కువ మాట్లాడలేను, పెద్దలు దీని గురించి చెప్తారని నేను నా ఫస్ట్ మూవీ ప్రొడ్యూసర్ గారు బాగా నిజం చెప్పమంటారా లేదంటే ఓకే సార్. అవును సార్, అవును. అంటే ఖర్చు విషయంలో బాగా చూసుకొని జాగ్రత్తగా చేయమన్నారు. అవకాశం ఇచ్చారు, ఫస్ట్ అవకాశం. నేను ఏదో షార్ట్ ఫిల్మ్ చేసుకుంటా అంటే మధ్యలో దూరి ఏమండి అన్నారు. అనగానే పక్కన అన్నా, నేను కట్ చేసి నెక్స్ట్ డే ఇంట్లోకి వచ్చారు. ఇంటికి వచ్చి సార్ మీతో సినిమా చేయాలన్నారు. అది షాక్ అయ్యాను. మా ఊర్లో అది కూడా, ఇక్కడ ఎంతో ప్రయత్నాలు చేశాను కానీ దేవుడు కరుణించలేదు. బట్ మా ఊర్లో నాకు దొరకడం చాలా హ్యాపీ అనిపించింది. సో మూవీ స్టార్ట్ చేసినప్పుడు నుంచి ఇప్పటిదాకా ప్రతిదీ హెల్ప్ చేశారు. ఏ రోజు ఏ లోటు లేకుండా చూసుకున్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా తనే సాల్వ్ చేశాడు. ఇంకో ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే యాక్టర్ తనే కాబట్టి తను ఆఖరికి మీరు చూసారు ట్రైలర్లో, అంటే లోయెస్ట్ స్టేజ్ నుంచి హైయెస్ట్ స్టేజ్కి వెళ్ళాలని తను ఇచ్చిన కాన్సెప్ట్. సో ఆ లోయెస్ట్ స్టేజ్ అప్పుడు పాపము ఒక రోజంతా అన్నం తినకుండా అది యాదృచ్ఛికంగా జరిగింది. సో ఎండలో నిలిచి ఆ ట్యాన్ అయ్యి ఇంకా బాగా సో అంతా చేశారు. సో రియలీ అప్రిషియేట్ టు మై ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ ఆల్సో. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ విధాత అనే సినిమా ఆయన కాన్సెప్ట్ చూశాను. ఒక పల్లెటూరు నుంచి ఒక నార్మల్ ఒక పర్సన్ ఒక స్థాయికి వచ్చేది ఎలాగా అనేది ఈ కాన్సెప్ట్ చూపిస్తారు భాస్కరాచార్య గారు. ఒక అభిరుచితో ఆయనకు ఆ విలేజ్లోనే అవకాశం దొరికి, మరి దీంట్లో మ్యూజిక్ కూడా చాలా డ్రమ్స్ రాము చాలా బాగా చేసినాం. నేను ఫస్ట్ ట్రైలర్ చూడగానే అనుకున్న, చూసాక టైటిల్ చూసినాక రాము చాలా బాగా చేసినాం. సో చాలా బాగుందండి కాన్సెప్ట్, కానీ ఇది కూడా బాగుంది. సినిమా మంచి పేరు వస్తుంది, డైరెక్టర్కి మంచి పేరు వచ్చి ఈ సినిమాకి అందరికీ అవకాశాలు వస్తాయి. ఈ సినిమాలో చేసిన అందరికీ శుభాకాంక్షలు. సమాజంలో పేదవాణ్ణి పట్టించుకోకపోయినా, చిన్నవాణ్ణి త్యజించిన, బలహీనుడిని తొక్కడానికి ట్రై చేసిన విప్లవం పుడుతుంది. ఆ విప్లవం రాసేది విధాత, ఆ దుర్మార్గుల్ని తుదముట్టించేది విధాత. నిజంగా ఈ టైటిల్ చాలా మంచి టైటిల్ సార్, చాలా మంచి టైటిల్. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో చాలా అవసరం. నక్సలిజం రావడానికి కారణం ఏంటంటే ఓన్లీ చిన్నవాడిని బలహీనుని తొక్కడమే, అన్యాయాన్ని ఎదిరించడమే. కాబట్టి ఇలాంటి సబ్జెక్ట్స్, ఇది చిన్న సినిమాగా మొదలైందేమో కానీ పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం నాకుంది. మన తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ముఖ్యమంత్రులు కూడా చిన్న సినిమాలని ఎక్కువగా ప్రోత్సహించడానికి ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి నేను మా సోదరులు, మా నాయకులు రేవంత్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇలాంటి సినిమాలని ప్రమోట్ చేయండి సార్. చిన్న సినిమాలని భుజాన్ని వేసుకునే మీ ప్రభుత్వాలు దాన్ని నిలబెడితే చాలా ఫైట్ ఇస్తాయి. సినిమా ఇండస్ట్రీలో చాలామందికి ఫుడ్ పెడతాయి, చాలామందిని నిలబెడతాయి. బోర్డులంత టాలెంట్. రాజేంద్ర మామూలు టాలెంట్ కాదు. మణికంఠ రాజు ఎంత బాగా చేశారు. వాడు డ్రమ్స్ రాము అంటే ఈ టాలెంట్ ఎక్కడి నుంచి, దానికి చిన్న సపోర్ట్ అవసరం. ఆ సపోర్టు ప్రభుత్వాల నుంచే రావాలి. మన మధ్యలో మీడియానే మనకు విధాత. ప్రేక్షకుడి కంటే ముందు ప్రేక్షకుడి దగ్గరికి తీసుకెళ్లే విధాత మీడియా. మీరు ఇలాంటి చిన్న సినిమాలని మీ బిడ్డగా, మీ సినిమాగా, మీ పార్ట్గా, మీ లైఫ్ పార్ట్గా దాన్ని సమాజంలోకి పెద్ద ఎత్తున తీసుకెళ్ళమని నేను ఈ సినిమా కూడా వీటన్నిటిని దాటుకొని ముందుకు వచ్చి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నా. ఎందుకంటే ఇందాక చెప్పాడు, మనం సైతం దాంట్లో చేస్తా ఉంటే సమస్య నాతో పని, సుఖంగా ఉన్నోడికి ఎవరికి నాతో పని లేదు. గౌరవ పెద్దలు భాస్కరాచార్య గారు నిర్మాతగా తన ప్రస్థానాన్ని ప్రారంభం చేసి యాక్టర్గా ఆవిష్కరింపబడ్డందుకు ఒకసారి భాస్కరాచార్య గారికి చప్పట్ల ద్వారా అభినందించాల్సిగా కోరుతున్నాను.
అక్కినేని నాగేశ్వరరావు గారికి అంతరాత్మ మా కాదంబరి వారు, గౌరవ పెద్దలు, వారిని కూడా మీరు సపోర్ట్ ద్వారా అభినందించారు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తి మా కాదంబరి కిరణ్ కుమార్ గారు. 40 సంవత్సరాల నుంచి 81 నుంచి పరిశ్రమతో అనుబంధం ఉంది. ఒక మంచి సినిమా సామాజిక చైతన్యానికి కారణమవుతుంది. వాడు అద్భుతంగా అన్నారు. ఇంతమందిని సమీకరించి ఒక సంపూర్ణ నిండైనటువంటి తాంబూలంలాగా విధాత అనే పేరుతో అందించినటువంటి గౌరవ పెద్దలు భాస్కరాచార్య గారిని అభినందిస్తూ, ప్రత్యక్షంగా పరోక్షంగా యాక్ట్ చేసిన నటీనటులను అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ సెలవు. ఓంకార పంజరషుకీం ఉపనిషద్ ఉద్యాన కేళికలకంఠీం ఆగమ విపినమయూరీం ఆర్యాం అంతర్విభావయేద్ గౌరీ. శుభం భవతు. నేను ఈ కార్యక్రమాన్ని రావడానికి మా కన్నుడు మిత్రుడు, సమాజ సేవలో ముందు మా రాజుగారి గారిను, గౌరవ పెద్ద రాజుగారిని కూడా ఒకసారి చెప్పడం ద్వారా అభినందించబోతున్నాం. వీలైతే రాజుగారిని కూడా వేరే ఆహ్వానిస్తున్నాం. తిరుమల శ్రీవారి ప్రసాదంతో కర్రి వేణుమాధవ్ గారిని సత్కరిస్తున్నారు. పవిత్రంగా భావించే ఆ శ్రీనివాసుడి ప్రసాద్ రాజేంద్రాన్ని కోరుతున్నాం.